ఓం శరవణభవాయ నమః. ప్రియమైన భక్తులారా, గత సిరీస్లో మనం తిరుప్పరంకుండ్రం మురుగన్ స్వామి దివ్య చరిత్రను 4 భాగాలుగా తెలుసుకున్నాము. మురుగన్ స్వామి దివ్య అవతారం, దేవతల సేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించడం, దేవసేన దేవితో దివ్య కళ్యాణం, అలాగే తిరుప్పరంకుండ్రం క్షేత్ర మహిమను తెలుసుకున్నాము. అయితే ఒక ప్రశ్న మీలో చాలామందికి వచ్చి ఉండవచ్చు. సూరపద్ముడితో జరిగిన మహాయుద్ధం అసలు ఎక్కడ జరిగింది? మురుగన్ స్వామి తిరుప్పరంకుండ్రం నుంచి ఎలా బయలుదేరారు? ఆ యుద్ధానికి తిరుచెందూర్ ఎలా వేదిక అయింది? ఇప్పుడు ఆ మహత్తరమైన దివ్య చరిత్రను తెలుసుకుందాం. దేవసేనలకు నాయకుడిగా మురుగన్ స్వామి అధర్మాన్ని అంతం చేయాలని సంకల్పించారు. సూరపద్ముడు తన రాజ్యమైన వీరమహేంద్రపురంలో అపారమైన సైన్యంతో సిద్ధంగా ఉన్నాడు. దేవతలను బంధించి, 3 లోకాల్లో తన ఆధిపత్యాన్ని ప్రకటిస్తూ అహంకారంతో విర్రవీగుతున్నాడు. మురుగన్ స్వామి ముందుగా ధర్మమార్గాన్ని చూపాలనే ఉద్దేశంతో తన దూత వీరబాహును సూరపద్ముడి వద్దకు పంపారు. వీరబాహు ఇలా అన్నాడు: సూరపద్మా, శ్రీ మురుగన్ స్వామి నీకు చివరి అవకాశం ఇస్తున్నారు. దేవతలను విడుదల చేసి, ధర్మమార్గంలోకి తిరిగి రా. లేకపోతే యుద్ధం తప్పదు. కాని అహంకారంతో మదించిన సూరపద్ముడు ఆ మాటలను ఎగతాళి చేశాడు. నన్ను ఎవరు ఓడించగలరు? మీ మురుగన్ వచ్చి నా శక్తిని చూసి తెలుసుకోనివ్వు అని గర్వంగా సమాధానం ఇచ్చాడు. వీరబాహు తిరిగి వచ్చి జరిగినదంతా మురుగన్ స్వామికి వివరించాడు. అప్పుడు మురుగన్ స్వామి ప్రశాంతంగా చిరునవ్వు చిందిస్తూ, ధర్మాన్ని రక్షించడానికి ఇక యుద్ధమే మార్గం అని ప్రకటించారు. తన దివ్య సేనలతో కలిసి దక్షిణ సముద్ర తీరానికి చేరుకున్నారు. అదే నేటి తిరుచెందూర్. అక్కడ సముద్ర అలలే యుద్ధానికి సాక్షులయ్యాయి. దేవతలు ఆకాశం నుంచి వీక్షించారు. ఋషులు మురుగన్ విజయం కోసం ప్రార్థించారు. ఇలా తిరుచెందూర్ అనే పవిత్ర భూమిపై ప్రారంభమైన ఆ మహాయుద్ధం, అధర్మంపై ధర్మం సాధించిన చిరస్మరణీయ విజయగాథగా నిలిచిపోయింది. ఆ యుద్ధం ఎలా జరిగింది? సూరపద్ముడు ఎలాంటి మాయలు చేశాడు? మురుగన్ స్వామి దివ్యవేల్ ఎలా అధర్మాన్ని ఛేదించింది? ఆ అద్భుతమైన కథను తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఓం శరవణభవాయ నమః. తిరుచెందూర్ మురుగన్ దివ్య చరిత్ర. మహాయుద్ధానికి శ్రీకారం. ఓం శరవణభవాయ నమః. ప్రియమైన భక్తులారా, గత సిరీస్లో తిరుప్పరంకుండ్రం మురుగన్ స్వామి దివ్య చరిత్రను తెలుసుకున్నాము. ఆ కథ చివర్లో మురుగన్ స్వామి అధర్మాన్ని అంతం చేయడానికి యుద్ధం చేయాలని సంకల్పించారని తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ దివ్య చరిత్రను కొనసాగిద్దాం. వీరబాహు తీసుకొచ్చిన సందేశాన్ని విన్న తరువాత, మురుగన్ స్వామి కొద్దిసేపు ప్రశాంతంగా ధ్యానంలో కూర్చున్నారు. అనంతరం దేవతల వైపు చూసి ఇలా అన్నారు: ధర్మాన్ని కాపాడటమే నా అవతార లక్ష్యం. సూరపద్ముడికి మారే అవకాశం ఇచ్చాను. కాని అతను అహంకారాన్నే ఎంచుకున్నాడు. ఇక అధర్మానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. మురుగన్ స్వామి మాటలు విన్న దేవతలందరిలో ధైర్యం నిండిపోయింది. పార్వతీదేవి తన దివ్యశక్తితో ప్రకాశించే వేల్ను మురుగన్ స్వామి చేతిలో ఉంచి ఇలా ఆశీర్వదించింది: కుమారా, ఈ వేల్ కేవలం ఆయుధం కాదు. ఇది జ్ఞానానికి, ధర్మానికి, దైవశక్తికి ప్రతీక. దీని ద్వారా లోకానికి శాంతిని ప్రసాదించు. పరమశివుడు కూడా తన కుమారుడిని ఆశీర్వదిస్తూ, విజయం ధర్మానిదే. వెళ్ళు కుమారా, లోకాన్ని రక్షించు అని అన్నారు. ఆ తరువాత మురుగన్ స్వామి తన దివ్య సేనలతో దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభించారు. పర్వతాలను దాటి, అడవులను దాటి, నదులను దాటి, చివరకు సముద్రపు అలలు గర్జిస్తున్న ఒక పవిత్ర తీరానికి చేరుకున్నారు. అదే నేటి తిరుచెందూర్. ఆ సముద్రం కూడా మురుగన్ స్వామి రాక కోసం ఎదురుచూస్తున్నట్లుగా అలలు నెమ్మదిగా ఒడ్డును తాకుతున్నాయి.
దేవతలు ఆకాశంలో నిలబడి స్వామివారిని స్తుతించారు. ఋషులు యజ్ఞాలు చేస్తూ విజయాన్ని ప్రార్థించారు. మరోవైపు తన రాజధాని వీరమహేంద్రపురంలో ఉన్న సూరపద్ముడు, మురుగన్ స్వామి తిరుచెందూర్ చేరుకున్నారని తెలుసుకున్నాడు. అతను కోపంతో గర్జిస్తూ, దేవతలందరూ కలిసి వచ్చినా నన్ను ఓడించలేకపోయారు. ఇప్పుడు ఒక యువకుడు యుద్ధానికి వస్తున్నాడా? అతనికి నా శక్తి ఏమిటో చూపిస్తాను అని తన సేనాధిపతులను యుద్ధానికి సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. అసురసేనలు లక్షల సంఖ్యలో యుద్ధభూమి వైపు కదిలాయి. ఆకాశం నల్లని మేఘాలతో కమ్ముకుంది. సముద్ర అలలు మరింత ఉప్పొంగాయి. కానీ మురుగన్ స్వామి మాత్రం ప్రశాంతంగా నిలబడి, తన చేతిలోని దివ్యవేల్ను చూసి చిరునవ్వు చిందించారు. ధర్మం కోసం చేసే యుద్ధంలో భయం ఉండదు. ఈ రోజు అధర్మానికి అంతం ప్రారంభమవుతుంది అని ప్రకటించారు. ఇలా తిరుచెందూర్ పవిత్ర భూమిపై ధర్మం, అధర్మం మధ్య జరిగే మహాసంగ్రామానికి శ్రీకారం చుట్టబడింది. కానీ, యుద్ధం మొదటి రోజున సూరపద్ముడు ఎలాంటి మాయాశక్తులను ప్రదర్శించాడు? మురుగన్ స్వామి వాటిని ఎలా ఎదుర్కొన్నారు? ఆ అద్భుతమైన మహాయుద్ధాన్ని తిరుచెందూర్ మురుగన్ దివ్య చరిత్ర పార్ట్ 2లో తెలుసుకుందాం. ఓం శరవణభవాయ నమః. తిరుచెందూర్ మురుగన్ దివ్య చరిత్ర పార్ట్ 2. సూరపద్ముడితో మహాయుద్ధం ప్రారంభం. ఓం శరవణభవాయ నమః. ప్రియమైన భక్తులారా, గత భాగంలో శ్రీ మురుగన్ స్వామి తిరుచెందూర్ సముద్రతీరానికి చేరుకుని, సూరపద్ముడికి చివరిసారిగా శాంతి మార్గాన్ని సూచించిన అతడు తిరస్కరించిన విషయానికి తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ మహాయుద్ధం ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. తిరుచెందూర్ సముద్రతీరమంతా యుద్ధ వాతావరణంతో మార్మోగిపోయింది. ఒకవైపు మురుగన్ స్వామి దివ్యసేనలు, మరోవైపు సూరపద్ముడి అసురసేనలు నిలిచాయి. ఆకాశంలో దేవతలు ఉత్కంఠగా ఈ దృశ్యాన్ని వీక్షిస్తున్నారు. మురుగన్ స్వామి మరోసారి సూరపద్ముడికి అవకాశం ఇవ్వాలని భావించి ఇలా అన్నారు. సూరపద్మా, చివరిసారిగా చెబుతున్నాను. అహంకారాన్ని విడిచిపెట్టు. దేవతలను విడుదల చేసి ధర్మమార్గంలోకి రా. యుద్ధం వల్ల ఎవరికీ మేలు జరగదు. సూరపద్ముడు గట్టిగా నవ్వుతూ ఇలా అన్నాడు. మురుగా, నీ వయసు ఎంత? నా శక్తి ఎంత? నన్ను ఓడించగలనని నిజంగానే అనుకుంటున్నావా? ఈరోజే నీ సేనను సముద్రంలో కలిపేస్తాను. ఆ మాటలు విన్న మురుగన్ స్వామి ప్రశాంతంగా అన్నారు. అహంకారం మనిషిని అంధుడిని చేస్తుంది. నీకు ఇచ్చిన చివరి అవకాశాన్ని కూడా నువ్వే కోల్పోయావు. అంతటితో యుద్ధ శంఖం మోగింది. అసురసేనలు గర్జిస్తూ మురుగన్ సేనలపై దాడి చేశాయి. భూమి కంపించింది. సముద్ర అలలు ఎగిసిపడ్డాయి. ఆకాశంలో మెరుపులు మెరిశాయి. మురుగన్ స్వామి తన దివ్యవేల్ను ఎత్తి, ధర్మానికి జయం అని ప్రకటించగానే దేవసేనలు అపారమైన ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్లాయి. పురాణ సంప్రదాయం ప్రకారం, ఈ మహాసంగ్రామం ఒక్క క్షణంలో ముగియలేదు. అనేక దశల్లో, అనేక రోజుల పాటు కొనసాగింది. సూరపద్ముడు తన మాయాశక్తులతో కొత్త కొత్త అసురసేనలను సృష్టించాడు. ఒక్కోసారి పర్వతంలా, మరోసారి అగ్నిజ్వాలలాగా, ఇంకోసారి భయంకరమైన జంతువుల రూపంలో దాడులు చేయించాడు. కానీ మురుగన్ స్వామి ప్రతి దాడిని ధైర్యంతో, జ్ఞానంతో ఎదుర్కొన్నారు. ఆయన చేతిలోని దివ్యవేల్ అధర్మాన్ని ఛేదిస్తూ ముందుకు సాగింది. దేవతలు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపిస్తూ, విజయం మురుగన్ స్వామిదే, ధర్మమే గెలుస్తుంది అని జయజయధ్వానాలు చేశారు. యుద్ధం మరింత భీకరంగా మారింది. సముద్ర గర్జనల మధ్య అసురసేనలు వెనక్కి తగ్గడం ప్రారంభించాయి. అప్పుడు సూరపద్ముడు కోపంతో, ఇప్పటివరకు మీరు చూసింది నా శక్తిలో చిన్న భాగమే. ఇక నా అసలు మాయాశక్తిని చూపిస్తాను అని ప్రకటించాడు. అతను తన భయంకరమైన మాయారూపాన్ని ధరించబోతున్న సమయంలో,
మురుగన్ స్వామి ప్రశాంతంగా తన వేల్ను బిగించి పట్టుకున్నారు. ఇక సూరపద్ముడి అంతిమ మాయ ఏమిటి? మురుగన్ స్వామి దాన్ని ఎలా ఛేదించారు? చివరికి సూరపద్ముడు నెమలిగా, కోడిపుంజుగా ఎలా మారాడు? ఈ మహత్తరమైన దివ్య చరిత్రను తిరుచెందూర్ మురుగన్ దివ్య చరిత్ర పార్ట్ 3లో తెలుసుకుందాం. ఓం శరవణభవాయ నమః. తిరుచెందూర్ మురుగన్ స్వామి దివ్య చరిత్రను చివరి వరకు వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ దివ్య చరిత్ర మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు భక్తులతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో మురుగన్ స్వామి మహిమలు, దివ్య క్షేత్రాల చరిత్రలు తెలుసుకోవడానికి మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసి, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసుకోండి. శ్రీ మురుగన్ స్వామి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం శరవణభవాయ నమః. తిరుచెందూర్ మురుగన్ దివ్య చరిత్ర పార్ట్ 1 మరియు పార్ట్ 2 ముగిశాయి. మిగిలిన అద్భుతమైన దివ్య చరిత్రను వచ్చే వారంలో తెలుసుకుందాం. ఓం శరవణభవాయ నమః.